2025 లో ఎన్నో మంచి మూవీస్ వచ్చాయి భయ్య. అందులో కొన్ని మూవీస్ కి దొరకాల్సిన గుర్తింపు దొరకలేదు. ఈ మూవీస్ లో స్టోరీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, బట్ వారికి దొరకాల్సిన రీచ్ మాత్రం దొరకలేదు. ఈ లిస్ట్ లో ఫస్ట్ మూవీ మాస్ జాతర. రవితేజ హీరోగా యాక్ట్ చేసిన ఈ మూవీ ఒక మాస్ ఎంటర్టైనర్ గా రిలీజ్ అయింది. కానీ ఈ మూవీ షూటింగ్ సరిగ్గా జరగక చాలా హెవీ పోస్ట్ పోన్స్ అయ్యాయి ఈ మూవీకి. అండ్ అన్ని సెట్ అయ్యి రిలీజ్ అయ్యే టైంలో బాహుబలి ఎపిక్ రిలీజ్ చేయడం వల్ల చాలా పెద్ద లాసెస్ అయితే వచ్చాయి మూవీకి. ఈ మూవీ స్టోరీ పరంగా చూసుకున్నా చాలా బాగుంటది భయ్య. ఈ మూవీ స్టోరీకి తగ్గట్టు రీచ్ అయితే దొరకలేదని నా ఉద్దేశం. మీరేమనుకుంటున్నారో చెప్పండి. మన లిస్ట్ లో నెక్స్ట్ మూవీ పరదా భయ్య. ఈ మూవీ రిలీజ్ అయిన కొత్తలో చాలా హల్చల్ చేసింది, ఎక్కువ మందికి తెలిసే ఉంటుంది. అనుపమ మెయిన్ లీడ్ యాక్ట్ చేసింది భయ్య. ఈ మూవీకి ప్రమోషన్ సరిగ్గా లేక అంత రీచ్ రాలేదు, లేదంటే మంచి స్టోరీ ఉంది ఈ మూవీలో. అండ్ మన లిస్ట్ లో నెక్స్ట్ మూవీ వచ్చేసి ది గర్ల్ ఫ్రెండ్. ఈ మూవీ గురించి కూడా చాలా మందికి తెలిసే ఉంటుంది. రిలీజ్ అయినప్పుడు ఇంటర్నెట్ మొత్తాన్ని షేక్ చేసింది. ఈ మూవీలో లీడ్ రోల్ గా రష్మిక యాక్ట్ చేసింది భయ్య. ఈ మూవీకి ఎక్కువ ప్రమోషన్స్ జరగలే, బట్ రిలీజ్ అయ్యాక మొత్తం ఇంటర్నెట్ ఇదే మూవీ. ఈ మూవీ స్టోరీకి కూడా దొరకాల్సిన రీచ్ దొరకలే అని నా ఉద్దేశం భయ్య. మన లిస్ట్ లో నెక్స్ట్ మూవీ ఆంధ్ర కింగ్ తాలూకా. ఈ మూవీ రామ్ పోతినేని కంబ్యాక్ మూవీ అవుతుంది అని కూడా చాలా మంది అనుకున్నారు. అండ్ ఈ మూవీ ఎక్స్పెక్టేషన్స్ కంటే చాలా బాగా కూడా నడిచింది, బట్ ఏమైందో తెలీదు. ప్రమోషన్స్ బానే ఉన్నాయి, స్టోరీ బానే ఉంది, మూవీ బానే ఉంది, అయినా కానీ ఎక్కువ రీచ్ అయితే కాలేదు. ఈ మూవీ కొద్దిగా స్లోగా వెళ్తుంది, దాని వల్ల ఎక్కువ రీచ్ కాలేదు పబ్లిక్ కి. బట్ ఈ మూవీ కూడా చాలా బాగుంటుంది, వర్త్ వాచింగ్ అని చెప్పి. నా లిస్ట్ లో నెక్స్ట్ మూవీ మోగ్లీ భయ్య. ఈ మూవీ గురించి కూడా చాలా మందికి తెలిసే ఉంటుంది. రిలీజ్ అయిన కొత్తలో మంచి హైప్ వచ్చింది. అండ్ ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి మన కలర్ ఫోటో మూవీ డైరెక్టర్ భయ్య. అప్పట్లో ఓటీటీలో రిలీజ్ అయింది, చూసే ఉంటారు అందరూ. సో డైరెక్టర్ వల్ల ఈ మూవీకి మంచి హైప్ అయితే ఉండింది, బట్ ఎక్కువ ఆడలేదు. ఈ మూవీకి పెద్ద ఎఫెక్ట్ పడింది మాత్రం అఖండ 2 పోస్ట్ పోన్ వల్ల. బట్ ఈ మూవీని ఒక్కసారన్నా లైఫ్ లో చూడాలి భయ్య, చాలా మంచి మూవీ. చూడాలనుకున్న వాళ్ళు వెళ్ళి చూసేయండి, ఈటీవీ విన్ లో ఉంది. మన లిస్ట్ లో నెక్స్ట్ మూవీ ఇడ్లీ కొట్టు. ఈ మూవీ గురించి కూడా ఎక్కువ మందికి తెలిసే ఉంటుంది. ధనుష్ మెయిన్ లీడ్ లో యాక్ట్ చేసిన ఈ మూవీ చాలా ట్రెండ్ కూడా అయింది, బట్ ఈ మూవీకి అనుకున్నంత రేంజ్ లో అయితే కలెక్షన్స్ రాలేదు. బట్ స్టోరీ పరంగా, యాక్టింగ్ పరంగా ఈ మూవీ టాప్ లో ఉంటుంది. ఎవరైనా ఇప్పటి వరకు చూడకపోతే వెళ్ళి చూసేయండి భయ్. నా లిస్ట్ లో లాస్ట్ మూవీ అండ్ నా ఫేవరెట్ మూవీ బార్బరిక్. ఈ మూవీ గురించి ఎక్కువ మంది విని కూడా ఉండరు, బట్ ఈ మూవీ చాలా బాగుంటది, నన్ను నమ్మండి. ఒక మిస్టరీ థ్రిల్లర్ లాగా వచ్చింది ఈ మూవీ, చాలా బాగుంటది మూవీ. సన్నెక్స్ లో ఉంది, చూడాలనుకున్న వాళ్ళు వెళ్ళి చూసి. అసలు ఈ మూవీ మీద ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు, నాకు తెలిసి ఇప్పటికీ కూడా ఎవరికి తెలిసి ఉండదు ఇలాంటిది ఒక మూవీ ఉందని కూడా, కానీ చాలా బాగుంటది. సో ఇవి ఫ్రెండ్స్ నాకు గుర్తున్న మూవీస్. నేను ఏదైనా మూవీస్ మిస్ చేస్తే కమెంట్ చేసేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం